హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాము. ముందుగా అప్డేట్స్ కనుక గమనించినట్లయితే ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. దాని గురించి అయితే చూద్దాము. నెక్స్ట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ అప్డేట్, సో అది కూడా చూద్దాము. ఏపీ ఆర్థిక శాఖ జీవో నంబర్ 39 జారీ చేయడం జరిగింది. ఎందుకోసం ఇది, ఎవరు ఎలిజిబుల్, దీనికి ఏంటి అనే వివరాలు చూద్దాము. ఏపీ జిల్లా స్థాయిలో వివిధ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా వన్ బై వన్ మనం చూద్దాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ లిస్ట్కి సంబంధించి సార్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారండి. సో వన్స్ ఈ ఫండ్స్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ లిస్ట్ అనేది, థర్డ్ లిస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉండదు. ఆఫ్టర్ 25th ఆఫ్ దిస్ మంత్, అంటే 25వ తారీఖు తర్వాతనే మరి ఎన్ని మిగులుతున్నాయి ఏంటి అనేది క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా? బ్లైండ్గా గుర్తుంచుకోండి. ఈ మధ్యలో అయితే రిలీజ్ చేయరు. 25 తర్వాతనే, అంతే, సింపుల్. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ముందుగా ఎవరైతే లాంగ్ టర్మ్లో వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సీ, సో అందరికీ కూడా మన యాప్లో బెస్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ముందుగా ఇక్కడ చూసినట్లయితే కోర్టు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ మనకు చిత్తూరు జిల్లా నుంచి అప్డేట్ రావడం జరిగింది. కోర్టుల్లో వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన స్థానిక స్టేట్లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. సో చాలామంది అడుగుతున్నారు, సార్ వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి. మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారు అవన్నీ కూడా ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్ళాలండి. సింపుల్. ఓకేనా? సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని అన్నీ కూడా ఒక 2 సెట్లు జిరాక్స్ కాపీస్, ఒకటి ఒరిజినల్ సెట్ తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. ఓకేనా? మీ యొక్క అంటే ఎక్కడ ధృవపత్రాల పరిశీలన ఉంటుందంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలోనే ఉంటుందండి. ఓకేనా? మరి ఇక్కడ కూడా చిత్తూరు జిల్లాలో కూడా స్థానిక స్టేట్లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. ఈ నెల 12న జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు 13, 15వ తేదీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్కు, రికార్డ్ అసిస్టెంట్ అభ్యర్థులకు 17, 18 తేదీల్లో, ప్రాసెస్ సర్వర్ అభ్యర్థులకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 19, 20, 21, 24 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన జరగనుందని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. వీటి తర్వాత అంటే చాలామంది అడుగుకుంటున్నారు, సార్ ఇంకా వేరే వాటిలలో మిగులుతాయా మాకు జాబ్స్ జూనియర్ అసిస్టెంట్ దాంట్లో అంటే చెప్పలేమండి. దాంట్లో చెప్పలేను, కానీ ఆఫీస్ సబార్డినేట్లో మాత్రం చాలా వరకు కూడా డిస్క్వాలిఫై అవుతున్నట్లుగానే మనకైతే తెలుస్తుందండి. సో ఇంతకుముందు మొన్నటి వరకు కొన్ని జరిగాయి కదా. సో దానిలో జూనియర్ అసిస్టెంట్లు అయితే
ఏం కూడా మిగలలేదు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆప్ట్ చేసుకున్నట్లుగానే తెలుస్తుంది. కానీ ఆఫీస్ సబార్డినేట్ మాత్రం మిగిలేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి, అంతే సింపుల్. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగినులకు శుభవార్త. మహిళా ఉద్యోగులకండి రెగ్యులర్ వారితో సమానంగా అదనంగా 5 ప్రత్యేక సాధారణ సెలవులు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. సీఎం జగన్కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి 5 ప్రత్యేక సాధారణ సెలవులు కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓకేనా. మరి ఎవరైతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో జాబ్ చేస్తున్నారో సచివాలయాల్లో మరియు ఇతర డిపార్ట్మెంట్లలో కూడా వారికి ఆర్థిక శాఖ జీవో నంబర్ 39ని మంజూరు చేసి మరి వారికి కూడా 5 సాధారణ సెలవులు కూడా అందించడం అయితే జరిగింది, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు. ఓకేనా, గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, విజయనగరం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్లో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అంటూ ఇక్కడ తెలుస్తుంది. విజయనగరం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 20. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ ఎకనామిక్స్ స్టాటిస్టిక్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులకు అర్హులు. వయసు 1/1/2023 నాటికి 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 26,080 నుంచి 57,860, అంటే దాదాపుగా ఒక 35,000 వరకు చేతికొస్తాయి. ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చివరి తేదీ 15/4/2023. అఫీషియల్ వెబ్సైట్ dccbvijayanagaram.com అనేటువంటి వెబ్సైట్ చూసి మీరైతే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు చాలా రోజుల తర్వాత మరి ఇవైతే విడుదల కావడం అయితే మనము చూడవచ్చు. ఓకే, సాధారణ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి అంటే ఎక్స్పీరియన్స్ కూడా వీటికైతే అవసరమో లేదు. కేవలము మామూలు సాధారణ అంటే యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో బీకామ్ ఉత్తీర్ణులైనా కూడా సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కొంత ఉండాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ జాబ్ పాయింట్ అండి. జీజీహెచ్ గుంటూరులో వివిధ ఉద్యోగాలు. గుంటూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఫ్రీ అడిక్షన్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపాదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 4 అండి. పోస్టులు మెడికల్ ఆఫీసర్, సైకియాట్రిస్ట్, ఎంబీబీఎస్ డాక్టర్ 1, కౌన్సిలర్ 2, అకౌంటెంట్ కమ్ క్లర్క్ 1. మరి అర్హతను పోస్టును అనుసరించి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 42 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం విద్యార్హతలు సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు విధానము ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్ పోస్ట్ లేదా వ్యక్తిగత సూపరింటెండెంట్ కార్యాలయం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గుంటూరు చిరునామాకి పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీ 15/4/2023. వెబ్సైట్ gunturu.ap.gov.in. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లై అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే మరి మెయిన్స్ ఎగ్జామ్స్ రాశారో, సో గాయస్ వారు ఎవరైతే మరి మీ యొక్క ఎగ్జామ్లో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఆబ్జెక్షన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఒకసారి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఏవైతే తప్పు ఉన్నాయి అనిపిస్తుందో వాటిని తప్పకుండా ఇక్కడైతే మీ అబ్జెక్షన్స్ని రైట్ చేయండి. వాటిని పరిగణలోనికి తీసుకొని మార్కులు అయితే కలిపే అవకాశము ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.